తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. మరి అజారుద్దీన్ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8వ తేదీన మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకి హైదరాబాద్లో జన్మించారు. ఆల్ సెయింట్ హై స్కూల్లో చదువుకున్నారు. నిజాం కళాశాల నుంచి బీకామ్ డిగ్రీ తీసుకున్నారు ఆయన. ఇక 1987లో నౌరీన్ను ఆయన వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, మహమ్మద్ అసదుద్దీన్ అలాగే అయాజుద్దీన్. 1996లో నౌరీన్కు విడాకులిచ్చి నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నారు. అయితే 2010లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు సంగీత. ఇక ఆయన చిన్న కుమారుడు అయాజుద్దీన్ సెప్టెంబర్ 11న ఔటర్ రింగ్ రోడ్లోని పుప్పాలగూడ దగ్గర బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన కన్నుమూశారు. ఆయన జీవితంలో అత్యంత చేదు సంఘటననే చెప్పాలి. ఇక ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ దేశీయ క్రికెటర్. 2019లో సానియా మిర్జా సోదరి అనం మిర్జాను వివాహం చేసుకున్నారు. ఇక అజారుద్దీన్ క్రికెటర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మణికట్టు ఆట ఎంతో పేరు పొందారు. మొట్టమొదటిసారిగా 1984 డిసెంబర్ 31న కలకత్తాలోని భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు క్రికెట్లో. మొదటి ఇన్నింగ్స్లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో ఆయనకు జతగా రవిశాస్త్రి 111 పరుగులు కొట్టారు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ అజర్ 2 సెంచరీలు సాధించారు. 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టారు. మొత్తం 47 టెస్ట్ మ్యాచ్లు, 174 వన్డే మ్యాచ్లకు కెప్టెన్గా చేశారు ఆయన. అయితే ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. 2000లోని అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనీకి బుకీలను పరిచయం చేసింది అజారుద్దీన్. సిబిఐ తరపున కె మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసీసీ, బీసీసీఐ అజారుద్దీన్ను జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధించాయి. ఆయన అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే 2012 నవంబర్ 8న హైదరాబాద్లోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మెహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని అప్పుడు ఎత్తివేశారు. ఆయనపై నిషేధం అక్రమమని తీర్పు వచ్చింది. అయితే ఆరోపణలు ఎదుర్కొనేటప్పటి నుంచి అజర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి ఆయన వయసు 49 సంవత్సరాలు వచ్చింది. ఆ తర్వాత ఆయన క్రికెట్కు దూరమయ్యారు. మహమ్మద్ అజారుద్దీన్ పొలిటికల్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్పై 49,000 ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అజారుద్దీన్. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంగ్ సవాయి మాధోపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ చేతిలో 135,000 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అజారుద్దీన్ 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2వ జాబితాలో ఆయన్ను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపీనాథ్ చేతిలో 16,000 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇక మహమ్మద్ అజారుద్దీన్ 2013 జూలై 14న ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు ఆయన. ఆయన కెప్టెన్గా 1990, 91, 1995 ఆసియా కప్లో జట్టుకు విజయాలను కూడా నడిపించారు. ఆయన కెప్టెన్గా 1990, 91, 1995 ఆసియా కప్లలో జట్టును విజయాలకు నడిపించారు. 1996 క్రికెట్ ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరుకున్నారు. అజారుద్దీన్ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్మెన్లో ఒకరుగా నిలిచారు. ఆయన యుగంలో గొప్పవాడిగా పరిగణించబడ్డారని చెప్పాలి. 1990లో భారతదేశానికి 3 క్రికెట్ ప్రపంచ కప్లకు నాయకత్వం వహించారు ఆయన. ఇది ఏ భారతీయ కెప్టెన్ చేయని అత్యధికమనే చెప్పుకోవాలి. ఆయన 1985 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారత జట్టులోని సభ్యుడు కూడా. కెరీర్లో 99 టెస్ట్ మ్యాచ్లు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్ 47 టెస్టులు, 174 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించి అనేక విజయాలు అందించాడు భారత్కి. అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా 14 టెస్టులు, 90 వన్డేల్లో విజయాన్ని సాధించింది. టెస్ట్ విజయాల రికార్డును సౌరవ్ గంగూలీ, వన్డే విజయాల రికార్డును ధోని చెరిపివేసే వరకు అత్యధిక విజయాల కెప్టెన్గా దేశంలో అజార్కు పేరుంది. ఇక సెప్టెంబర్ 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ చట్టసభలో కూడా సభ్యుడిగా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి. గవర్నర్ కోటా కింద అజారుద్దీన్కు శాసన మండలికి ఆయన ఎంపిక చేస్తారనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చెందిన మంత్రి లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసంతృప్తి వ్యక్తమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఒక్క మైనార్టీ అభ్యర్థి కూడా గెలవలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రాతినిధ్యం కూడా కేబినెట్లో లోపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ 2 లోపాలు అధిగమించాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా వ్యూహాత్మకంగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అయితే అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించడంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అలాంటిది అజారుద్దీన్కు మంత్రి పదవి ఎలా కేటాయిస్తారంటూ విపక్షాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించిందంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకార అంశంపై అనేక అనుమానాలు తెర మీదకు వచ్చాయి. చివరికి ఎలాంటి అవాంతరం లేకుండానే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి ఆయన వర్గీయులు, ఆయన అనుచరులు ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న ఆయనకి ఈనాడు మంత్రి పదవి రావడం ఆయనకి మంత్రి పదవి రావడంపై ఆయన వర్గీయులు చాలా ఆనందంలో ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న ఆయనకు ఇన్నాళ్లకు ఒక మంచి పదవి వచ్చిందంటూ కూడా ఆయన వర్గీయులు, ఆయన అనుచరులు చాలా సంతోషంలో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి. అలాగే అజారుద్దీన్ రియల్ స్టోరీపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో వెల్లడించండి.